సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి ప్రాధాన్యతాపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పాడపీడి శివరాం ప్రసాద్ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణంలోని పాడా కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాడపీడి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి పాడపీడి శివరాం ప్రసాద్ నేరుగా అర్జీలు స్వీకరించారు. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న 10 సంవత్సరాల వయసు గల తమ కుమారుడు వెంకట సురేష్ కు వైద్యం జరిపించి తిరిగి చదువుకునేలా చేయాలంటూ యు కొత్తపల్లి మండలం కొమరగిరికి చెందిన సురేష్ తల్లిదండ్రులు వేడుకున్నారు. అదేవిధంగా గొల్లప్రోలు మున్సిపాలిటీలో 8 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయిన పారిశుద్ధ్య కార్మికులకు నీటికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదని తక్షణం వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత కార్మికుల సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి అంజిబాబు ఆధ్వర్యంలో పీడీకి వినతిపత్రం అందజేశారు. అలాగే పిఠాపురం అగ్రహారం ప్రాంతంలోని 90 సెంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనపరుచుకొని నిరుపేదలకు అందజేయాలని సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ సురవరపు దివాణం పాడా కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అబ్బాయి చదువుతుండగానే ఇలాగా జనవరి నెలలోనే కొన్ని ఏటని చూపించామండి. కొనుగు చూపించాక తీసుకెళ్తే ఎంఆర్ఐ స్కానింగ్ చేతనే కానీ మేము ఏం చెప్పలేమన్నారండి. ఎంఆర్ఐ స్కానింగ్ తీయించామని చేస్తే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందమ్మ అబ్బాయికి. బ్రెయిన్ ట్యూమర్ వస్తే మందులు వాడామండి 3 నెలలు వాడినా సరే అబ్బాయిలో రికవరీ లేదు. కాళ్ళు చేతులు చచ్చిపడిపోయింది. గొంతు కూడా మాట్లేదండి. ఆహారం లేదండి అబ్బాయికి. ఆహారం కూడా తినలేని పరిస్థితి అండి. ఎన్నోసారి ముక్కుల్లోంచి కట్ట రావడం. ఇంకా మేము కూలి పని చేసుకుని బ్రతికోవడం మేము ఇంకా చూపించలేని పరిస్థితిలో మేము ఇలా వచ్చామండి. అబ్బాయికి తగిన వైద్యం చేయించి అబ్బాయి చదువుకునేలాగా కోరుకుంటున్నామండి. మేము పవన్ కళ్యాణ్ గారు మీరు అందరికీ ఎంతమందిగా పిల్లలకి వైద్యం చేయించి బ్రతికించారు. ఆ బిడ్డలో నా బిడ్డ ఒక బిడ్డని బ్రతికించి సహాయం చేయమని మేము కోరుకుంటున్నామండి. 153 సర్వే నెంబరు 158 57 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి 90 సెంట్లు నిర్ధారణ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వ భూమి అలా ఖాళీగా వదిలేస్తే ఈ మళ్ళీ కబ్జాదారులు కనపడే అవకాశం ఉంది కనుక ఇక్కడ మేము కొంతమందిని పేద ప్రజల్ని సూచించి ఉన్నాం. కొంతమందికి గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చి ఉన్నారు, కొంతమందికి పట్టాలు ఇవ్వలేదు, ఆన్లైన్ చేసుకుని ఉండడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి ఈ స్థలాల్లో ఇళ్ల స్థలం మంజూరు చేయాలని ఇవాళ పాడాపీడి గారి దగ్గర అర్జీ పెట్టడం జరిగింది. ఆ ప్రకారంగా వీళ్ళకి తక్షణమే అక్కడ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మేమే కలగజేసుకుని ఈ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాకలేయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజుకైనా సరే కనీసం వాళ్ళకి పెన్షన్లు ఇస్తారో ఎవరో చెప్పి కనీసం వాళ్ళకి ఇవ్వలేని పక్షంలో ఇద్దరు ఆల్రెడీ చనిపోయారు. ఉన్న ఇద్దరిని కూడా ఆ ప్రభుత్వ అధికారులే కొంత విషయాలు ఇచ్చి చంపిస్తే ఇంకా సుఖంగా ఉంటుంది. వాళ్ళు తిరగడం మానేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే కనీసం ఇప్పటికైనా వాళ్ళు స్పందించి ఇస్తారా పెన్షన్ ఇవ్వరా అనేది అయితే మాత్రం వాళ్ళు స్పష్టత అయితే ఇవ్వాల్సి ఉంది. వాళ్ళు ఇల్లు వాకల వదిలేసి అదే పనిగా తిరుగుతున్నారు. ఇప్పటికీ ఆ తిరగడానికే బోళ్ళని రూపాయలు అప్పులు పాలైపోయి పిల్లల్ని ఇళ్ళు వదిలేసి తిరిగి అలసిపోయి ఒక ఆవిడ కూడా ఇందాక పళ్ళు తిరిగి పడిపోయిన పరిస్థితిలో నడుస్తున్నారు. వాళ్ళ ఇప్పుడు కూడా చూస్తే తెలుస్తుంది మీకు ఎలా ఉన్నారో వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది. శానిటేషన్ వర్కర్ గా పనిచేసిన వాళ్ళే ఇంత టార్చర్ చేస్తుంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? ఈ ప్రభుత్వ అధికారులే వాళ్ళకి తీర్చాల్సిన కష్టం తీర్చకుండా ఎవరికి చెప్పుకోవాలనేది వాళ్ళకంతటి వాళ్ళ మనస్తాపం చెంది ఇసుకుపోయి ఉన్న పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి వాళ్ళకి ఇష్టం అన్నామంటే వాళ్ళకి సంబంధించిన రాయితీలు ఇవ్వాల్సిందిగా కోరుతాం.